నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2TV వార్తలకు స్వాగతం. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకునే దిశగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కీలక అడుగులు వేస్తోంది. అందరికీ క్యాన్సర్ పరీక్షలు అనే నినాదంతో గ్రామ స్థాయి నుండి అవగాహన పెంచే కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో నేడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు భారీ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్సిడి మరియు ఆర్బీఎస్కే నోడల్ అధికారి డాక్టర్ కాంతారావు నాయక్, స్థానిక పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ముఖేష్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కాంతారావు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. 30 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా అన్ని పరీక్షలు చేయించుకోవాలి అని సూచించారు. లక్షణాలు ఉన్న వారికి పూర్తి పరీక్షల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నంబర్ 222 ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తారు. నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు అని వైద్యులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి, పిహెచ్ఎన్ సరస్వతి, ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానివల్ల ఉంటుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం చేసుకుంటున్నాను. సగం బిళ్ళలు ఎందుకు తేవాలని పుల్లు తీసుకొచ్చాను. 6 రోజులు అయింది చూయించుకొని చెకప్ చేయించుకొని తెచ్చినవి అన్ని. ఈసీసీ కూడా అది కూడా తీసారు. అవి అంటే 2-3 సార్లు వచ్చే కలిసి నేను వస్తాను. ఎన్టీవీ కింద ఎవరెవరు ఉన్నారు స్టాఫ్ నర్స్ ఇంకా మీ కొరకు ఇక్కడ కొన్ని వైద్య పరీక్షలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే స్త్రీలకు ముఖ్యంగా గర్భాశయం గురించి ఇట్లాంటి ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఇప్పుడు మీరు ఎట్లా మీకు మీ సాటిస్ఫాక్షన్ ఎట్లుంది? పరీక్ష బాగా చేస్తున్నారు. మీకు ఎట్లా చేశారు డాక్టర్ గారు? ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది వీళ్ళు బాగా చేస్తున్నారా లేదా అది మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళకు తగ్గడం లేదు. గవర్నమెంట్ తయారు చేసిన మెడిసినే ప్రైవేట్ ఇచ్చేది, కానీ అక్కడ తగ్గుతుంది, ఇక్కడ ఎందుకు తగ్గడం లేదు మీకు? కరెక్ట్ అమ్మా. ఈ ట్యాబ్లెట్లంతా గవర్నమెంటే తయారు చేసేది, గవర్నమెంట్ ఇచ్చేది. మరి అక్కడ మీకు బాగా ఇప్పుడు ఇక్కడ ఎందుకు బాగడం లేదు? ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి గ్రామంలో ఈ వైద్య శిబిరాలు అనేది ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సు అంటారు. కొన్ని క్యాన్సర్ వచ్చే విషయంలో కానీ, కొంతమంది స్త్రీలు పడుతున్నటువంటి వేదన కానీ వారికి తెలియక చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ సదస్సు అంటే ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మీ యొక్క అభిప్రాయం? మంచిగా చేస్తున్నారు. ఏదైనా కానీ బయట పడుతుంది. మీరు వచ్చినందుకు మాకు
ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు వల్ల మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. అవగాహన సదస్సులు మీరు కొంతమందికి చెప్పి ఇక్కడికి రప్పించగలరా? ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ఖర్చు చేసి పేదలకు, బలహీన వర్గాలు, ఎందుకంటే అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోలేరు, అక్కడ విపరీతమైన రేట్లు అవన్నీ ఉన్నాయి. అయితే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ విడిచి ప్రైవేట్ హాస్పిటల్కు వేలు ఖర్చు పెట్టుకున్నారు, ఇదే మాటలు తెచ్చుకుంటున్నారు. అయినా కూడా గవర్నమెంట్ ఇంత చేస్తుంది, ఇది మా కోసం అన్నటువంటి ఆలోచన మీకు ఉందా లేదు? ఉందంటారా? థ్యాంక్ యూ. పరీక్షలు చేసి వాళ్లకు చికిత్స ఇవ్వడం కూడా ఉచితంగా జరుగుతుంది కాబట్టి మనమందరము దీని మీద దీని మీద అనుమానాలు ఆవుకోలు కొంతమందికి ఉంటాయి. దాదాపు అంటే రొమ్ము క్యాన్సర్ విషయానికి వస్తే ఇంకా మనకు రొమ్ము క్యాన్సర్లో దాదాపు ఏదో ఆ బ్రెస్ట్లో గడ్డలు ఉండడము, సంఘంలో గడ్డలు ఉండడము ఇలాంటి ప్రాథమికంగా మనకు లక్షణాలు కనపడతాయి. కానీ అన్ని లక్షణాలు క్యాన్సర్ కాకపోవచ్చు. కాకపోతే ఇంకా అనుమానం ఉండే కేసుల పరీక్ష మాత్రం చేసుకొని మనం చికిత్స తీసుకుంటే ఇంకా సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గుట్కా, పొగాకు, సిగరెట్టు, పాన్ మసాలాలు ఇలాంటి తినడం వల్ల ఈ నోటి క్యాన్సర్ ప్రమాదం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడము, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, తర్వాత సరైన టైంలో మనం ఇవి ఒక ఫస్ట్ నమస్కారం అమ్మా, నేను మీ సిరివెల్ల వైద్యాధికారి డాక్టర్ ముఖేష్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మనందరము ఇప్పుడు కలుసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమనగా మనం స్టేట్ వైడ్గా NCD-CD అనే ఒక ప్రోగ్రామ్ ఉంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్, సంక్రమిత అసంక్రమిత వ్యాధుల గురించి మనం స్టేట్ వైడ్ సర్వే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ షుగర్ కానీ, బీపీ పరీక్షలు కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఓరల్, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, ఈ క్యాన్సర్ పరీక్షలు మనం ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క 18 ఏళ్ళు దాటిన పిల్లలందరికీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ క్యాన్సర్ పరీక్షలు ఇవన్నీ స్టార్ట్ 3 నెలలు అయింది మనం ఇవన్నీ స్టార్ట్ చేసి. మీ అందరూ ఇప్పుడే మీ ఇంట్లోకి కూడా వచ్చింటారు, మా వాళ్ళు, మా ANMs కానీ, మా స్క్రీనింగ్కి అందరూ చేసినారా? మీకు అందరికీ షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మనము ఈ షుగరు, బీపీ, నోటి క్యాన్సరు మరియు రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ ఇవన్నీ స్క్రీనింగ్ పరీక్షలు మనం చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో భాగంగా దీని గురించి మనం ఒక అవగాహన, అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకోనికి అని చెప్పేసి మనం ఇప్పుడు అందరం హాజరవ్వడం జరుగుతుంది. దీని గురించి చెప్పడానికి మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు డాక్టర్ కాంతారావు నాయక్ సార్ గారు దీని గురించి అవగాహన సదస్సు కల్పించడానికి మన కోసం ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి సార్ని కోవడం జరుగుతుంది. నమస్కారం అండి. మన కొంచెం వసూదు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు కమిషనర్ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సారు మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడము మరియు గౌరవ జిల్లా అధికారి సార్ గారి ఆదేశాల మేరకు మొత్తం మనము ఈ NCD 4.0లో సర్వే చేస్తూ ఉన్నాము. ప్రతి విలేజ్లో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 30 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ ఈ 3 రకాల క్యాన్సర్ పరీక్షలు చేస్తూ ఉన్నాము. మొదటిది నోటి క్యాన్సరు, రెండవది రొమ్ము క్యాన్సరు, మూడవది గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. మా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి టీమ్గా వెళ్ళి ANM, CHO, ఆశాలు, సూపర్వైజర్స్ అందరూ టీమ్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో బీపీ, షుగరు కన్ఫామ్ చేసిన వాళ్లకు మందులు కూడా సంచార చికిత్స ప్రోగ్రాం ద్వారా ఇస్తూ ఉన్నారు. నెలకు సరిపడ మందులు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మెయిన్గా క్యాన్సర్ పరీక్షలు అన్ని గ్రామాలలో చేస్తూ ఉన్నారు. ఏదన్నా అనుమానిత కేసులు, నోటి క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానిత కేసులు ఏదన్నా ఉంటే ఆ ఊరికి సంబంధించినటువంటి ANM, ఆశాలు, CHOs గుర్తించి వైద్య అధికారి ద్వారా మళ్ళా పరీక్ష చేసి మనకు నంద్యాలలో 222 PO యూనిట్
అంటే ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అక్కడికి రెఫర్ చేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చేసి క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలన్నీ మళ్ళా కన్ఫర్మ్ చేయడానికి చేస్తారు. అక్కడ మంగళవారము గురువారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ ఏదైనా క్యాన్సర్ ఉంది అని అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది వాళ్ళకు అవగాహన లేక ఈ పరీక్షలు చేయించుకోవడం లేదు. కాబట్టి మనము ప్రాథమిక దశలోనే గుర్తించి వాళ్ళను స్క్రీనింగ్ చేసి లక్షణాలు గుర్తించి తర్వాత అవసరమైనటువంటి పరీక్షలన్నీ చేసి వాళ్ళను ట్రీట్మెంట్లోకి తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఒకవేళ